అయితే నిన్న అమిత్ షా పర్యటన అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కొంత అంటే వాళ్ళకైతే కొంత కనువిప్పు వచ్చేలా కనబడ్డట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం మనం. అసెంబ్లీ ఎన్నికల్లో అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా చాలా రకాల ఇష్యూస్ పైన వాటి గురించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అమిత్ షా గారు. సో అక్కడ క్లియర్గా వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతుందో దానిపైన కొంత సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది పైన బురదలేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులను కూడా చాలా పెద్ద ఎత్తున వారిపైన కూడా సీరియస్ అయ్యి అందరూ కలిసి పనిచేయాలి, మీకు టార్గెట్ ఇస్తున్నా, ఈసారి ఆ టార్గెట్ రీచ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ఇబ్బంది మీన్స్ పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఉండదు అనేటువంటి కోణంలో మాట్లాడినట్టు మనకైతే తెలుస్తోంది. ఒకసారి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా పోయిందో, ఏ విధంగా అంటే వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే స్థానిక నాయకత్వం అదేవిధంగా కేంద్ర నాయకత్వం ఈ ఇద్దరు వ్యవహార శైలి వల్ల ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ సీట్లో వచ్చని చెప్పేసి మనం కొంత విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే ఇక్కడ మంచి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత మేర మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2019లో దాదాపు అసలు అప్పటికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో స్కోప్ లేదనుకున్నారు. 2018 ఎన్నికల్లో ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానం, అంటే అది కూడా ఓన్లీ గోషమాలకి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అనూహ్యంగా 4 ప్రధానమైనటువంటి పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడం జరిగింది. దాంతో ఇక్కడ మేమే ఆల్టర్నేటివ్ అనేటువంటి ఒక నరేషన్ ఈరోజు ప్రజల్లో బిల్డ్ అయిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో వాస్తవంగా హిందుత్వవాదం పనిచేస్తుందా పనిచేయదా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్లకు భారతీయ జనతా పార్టీకి ఈ 4 సీట్లు అనేవి ప్రధానంగా చాలా బలాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేమే ఆల్టర్నేటివ్ అనేటువంటి ఒక రకమైనటువంటి నరేషన్ అయితే బిల్డ్ కావడం జరిగింది వాస్తవంగా. అయితే ఈ క్రమంలో 2019 నుంచి 2023 కర్ణాటక ఎలక్షన్స్ ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వం పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అరాచకాలపైన పోరాడినటువంటి తీరుతోటి ఇక్కడ అధికారంలోకి మేమే వస్తామన్నటువంటి ఒక భ్రమల్లో భారతీయ జనతా పార్టీ ఉండడం జరిగింది వాస్తవంగా. కానీ ఇక్కడ ఏమైంది అంటే 2019 నుంచి 23 వరకు మీరు చూడండి, చాలా వరకు కనీసం ఖమ్మం, నల్గొండలో కూడా కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటే వాళ్ళ నిర్మాణం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిర్మాణం ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ నిర్మాణం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా శూన్యం అని చెప్పొచ్చు వాస్తవంగా. కేవలం ఎక్కడైతే ఎంపీ స్థానాలు గెలిచిందో, ఎక్కడైతే హిందుత్వవాదం బలంగా ఉంటుందో అక్కడ బలపడ్డది తప్ప నిర్మాణ పరంగా వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఆ నిర్మాణం పైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇక్కడ చాలా వరకు భారతీయ జనతా పార్టీకి 2019లో 4 సీట్లు వచ్చిన తర్వాత 2020లో రఘునందన్ గెలుపు, ఆ తర్వాత 2021లో ఈటల రాజేందర్ గెలుపు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత ఇక కొన్నిట్లో ఫెయిల్ అయినప్పుడు కూడా మునుగోడులో కూడా చాలా ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు సంపాదించుకోవడంతో నల్గొండలో కూడా చాలా బలపడ్డట్టు కనబడ్డాయి వాస్తవంగా. సో వీటిలలో ఇవన్నీ రిజల్ట్స్ కూడా పాజిటివ్ రావడంతో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అనేది ఒక క్లియర్ కట్గా జనాల్లోకి ఒక మెసేజ్ అయితే పోవడం జరిగింది. కానీ 2023లో జరిగినటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా 2023 కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ఒక నరేషన్, ఒక చర్చ బలంగా జరుగుతున్నటువంటి క్రమంలో దీన్ని కనీసం ఖండించలేనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉండడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ రోజు 8 సీట్లకు పరిమితం కావడానికి ఇదొక రీజన్ కనబడతా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈ యొక్క నరేషన్ని పెద్దగా తిప్పికొట్టే ప్రయత్నం చేయకపోతే ఈరోజు అధికారం కోల్పోవడం కారణం కూడా ఇదొక నరేషన్, ఇదొక విషయంగా కారణం కూడా మనం చెప్పవచ్చు వాస్తవంగా. అయితే ఇంకొక విషయం ఏంటంటే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు అందరూ అరెస్ట్ అవ్వడం జరిగింది, ఒక కవిత తప్ప. ఇప్పటికిప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీస్ అవ్వడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ కూడా ఉచ్చుబిస్తున్న క్రమంలో కవిత యొక్క పరిస్థితి ఈరోజు ఆమెను అరెస్ట్ చేయకపోవడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనట్టు కోణంలో ఈరోజు వీటిపైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తిప్పికొట్టే ప్రయత్నం చేయకపోవడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ 8 సీట్లకు పరిమితమైంది అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ కేంద్ర అధినాయకత్వం
చాలా రకాల ఈ విషయంలో ఈ కవిత అరెస్ట్ విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి నరేషన్ ఏదైతే ప్రజల్లో బలంగా వేలునుతుందో ఆ సమయంలో వాళ్ళకు ఒక ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కనీసం ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా వీళ్ళు ఇంకొక 2 రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే నిర్మాణం జరగాలి అంటే ఎప్పుడైతే చేంజ్ చేయాలో అప్పుడు చేంజ్ చేయకుండా తమకు అవసరం ఉన్నప్పుడు చేంజ్ చేసినటువంటి ఈ యొక్క కార్యవర్గం ఏదో బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ విషయంలో కానీ, లేదంటే కిషన్ రెడ్డి విషయంలో కానీ ఈ మార్పులు ఏవైతే జరిగినాయో వీటిల్లో కూడా కొంత క్లారిటీ మిస్ అయింది. అందుకే ముందుగా కార్యకర్తల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిరుత్సాహం ఏర్పడింది, తర్వాతనే ప్రజల్లో పెద్ద ఎత్తున పోయింది. అంతేకాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా విజయశాంతి, వివేకు, జితేందర్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా కొంత పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి కనబడ్డది. ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాలను బయటికి చెప్పే విధంగా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు మీడియా ముందు చెప్పడంతో కొంత అసలు డిసిప్లిన్కు మారుపేరున ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇండిసిప్లిన్కు మారుపేరుగా మారిందనేది కొంత చర్చ బలంగా జరిగింది వాస్తవంగా. సో ఇదన్నీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఈ స్థానాలు రావడానికి 1,00,000 కారణాలు అన్నట్టు చాలా రకాల కారణాలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే ఈరోజు వాళ్ళు ప్రధానంగా 2 ఎజెండాలు ముందు తీసుకురావడం జరిగింది ఎన్నికల్లో. ఒకటి ఎస్సీ వర్గీకరణ అంశం, అదేవిధంగా బీసీ సీఎం అనేటువంటి 2 అంశాలు కూడా చాలా ప్రవాహమైనటువంటి అంశాలు. ఇంతవరకు ఎవరు కూడా ఈ అంశాలను టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ 2 అంశాలను తెర మీద తీసుకురావడము, అది కూడా ఎన్నికల ముందు తీసుకురావడంతో కొంత అంటే ప్రజలు ఎట్లాంటి మార్పు కోరుకున్నటువంటి క్రమంలో ప్రజలు కేసీఆర్ వద్దు, కేసీఆర్ పాలన వద్దు, ఇక్కడ అవినీతి అక్రమ పాలన జరుగుతూ ఉంది, నిర్బంధ పాలన జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు ఈ 2 అంశాలు ఎప్పుడు కూడా అంటే సామాన్య మానవుడు ఎవరు కూడా ఓటర్ ఎవరు కూడా ఈరోజు వీటి కన్సర్న్లోకి తీసుకోలేదు. వాళ్ళు మార్పు కావాలని కోరుకున్నారు. అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు, ఆయనకే ఓటు ఇద్దామనేటువంటి వ్యవహార శైలిలో ఒక మైండ్ సెట్ తోటి ఓటర్ ఉండడంతో ఈ 2 వాదాలు పనిచేయలేదు. కొంతమేర పనిచేయలేదు కనుక ఎక్కడైతే అభ్యర్థులు బలంగా ఉన్నారో అక్కడ పనిచేయలేదు. ఎందుకు అంటే దాదాపు 8 ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, 2వ స్థానంలో ఉన్నటువంటి దాదాపు 19 మంది 2వ స్థానంలో ఉండడం జరిగింది వాస్తవంగా. సో ఇక్కడ ఈ వాదం పనిచేసింది. ఎందుకు వాదం పనిచేసింది అంటే ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓట్లేస్తే గెలుస్తారు అనేటువంటి కోణంలో ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కానీ, బీసీ సీఎం అంశం కానీ ఇక్కడ పనిచేసింది తప్ప మిగతా చోట్ల ఎక్కడైతే క్యాండిడేట్ వీక్ ఉన్నారో అక్కడ చాలా వరకు ఖమ్మం కానీ, నల్గొండ కానీ, వరంగల్ లాంటి ప్లేసెస్లో క్యాండిడేట్ చాలా వరకు వీక్ ఉన్నారు వాస్తవంగా. సో అక్కడ బీసీ సీఎం అనేటువంటి నినాదం కానీ, ఎస్సీ వర్గీకరణ అంశం కానీ ఇక్కడ కూడా పనిచేయలేదు వాస్తవంగా. సో వాళ్ళు అంటే కేంద్ర నాయకత్వం యొక్క అలసత్వమా, లేదంటే ఇంకొక నరేషన్ కూడా మీకు చెప్పాలి మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు 3 స్టేట్స్ ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ, లేదంటే మధ్యప్రదేశ్ కానీ, లేదంటే రాజస్థాన్ కానీ, ఈ 3 కూడా ఆడ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. కానీ తెలంగాణ వాటి మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ తెలంగాణ మీద పెట్టలేదు అనేది ఒక స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఇక్కడ క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడంతో అధికారంలోకి దగ్గరగా రాబోతుందన్నటువంటి క్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నించినా కానీ 30 సీట్ల కంటే ఎక్కువ రాదండి. 30 సీట్ల కంటే ఎక్కువ రాదు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండడం జరిగింది తప్ప. సో అందుకే 30 సీట్లతో ఇక్కడ అధికారంలోకి రాము అనేది తేలిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కర్ణాటక తర్వాత ఈ తెలంగాణలో కూడా తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎరవేసి ఆ 3 స్టేట్స్ని కొట్టుకురావడం జరిగింది వాస్తవంగా. ఎందుకు అలా జరిగింది అంటే ఛత్తీస్గఢ్లో మీరు చూడండి, ఎలక్షన్ ముందు వరకు కూడా, ఎలక్షన్ తర్వాత కూడా ప్రీపోల్ పోస్ట్పోల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా ఈరోజు బోటాబోటి మెజార్టీతో కానీ, లేదంటే కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ, ఒక సర్వేలు కూడా బలంగా జరిగినాయి. కానీ వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్కి ఎరేయడంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎట్లాగో ఛత్తీస్గఢ్లో వస్తుంది, మధ్యప్రదేశ్లో కూడా వస్తున్నాం కదా, ఒకవేళ
తెలంగాణను కనుక మనం ఓన్ చేసుకోగలిగితే తెలంగాణలో ఈరోజు ఇది ఒక ఫైనాన్షియల్ హబ్గా ఉంటుంది. తెలంగాణ మరియు కర్ణాటక ఈ రెండింటి కూడా ఫైనాన్షియల్ హబ్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ యొక్క వనరులు, అన్ని రకాల వనరులు కూడా హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా వినియోగించడంతో వాళ్ళు ఇక అధికారంలోకి వస్తే బాగుంటుంది హైదరాబాద్ తెలంగాణలో అనేటువంటి ఒక చర్చ బలంగా జరిగినట్టు క్రమంలో వాళ్ళంతా కూడా మోడీ అదేవిధంగా అమిత్ షా ఆడినటువంటి గేమ్లో పావులుగా కాంగ్రెస్ పార్టీ మారిందనేది స్పష్టంగా మనమైతే చెప్పగలం వాస్తవంగా. అందుకే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణను కాంగ్రెస్ కెరేసి ఆ 3 స్టేట్స్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. అంతే తప్ప వేరే విషయం ఏం జరగలేదు. సో వాళ్ళు స్ట్రాటజికల్గా ఉన్నారు, వీళ్ళు స్ట్రాటజికల్గా ఉన్నారు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నది ఎవరే అంటే లీడర్లు, కార్యకర్తలు మాత్రమే. సో ఇక్కడ వాస్తవంగా వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ కరెక్ట్గా ఇక్కడ ప్రచారం చేసి ఒక స్ట్రాటజికల్గా పోతే మాత్రం ఖచ్చితంగా 30 సీట్లకు ప్లస్గా వచ్చేటువంటి అవకాశాలు ఉండే వాస్తవంగా. కానీ ఇక్కడ వాళ్ళు మిగతా 3 స్టేట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో ఇక్కడ 30 సీట్ మార్క్ దాటలేదు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో రాము కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి స్ట్రాటజీ బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే నేను అమిత్ షా గారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఈ 2 నాయకత్వాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకోలేదు ఇక్కడ తెలంగాణ అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో ఇక ఇవన్నీ ఉన్నాయి, నిర్మాణం కానీ మిగతా విషయాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి నరేషన్ని తిప్పికొట్టడం కానీ. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ఎలక్షన్ సమయంలో భారతీయ జనతా పార్టీ కనీసం యాడ్స్ విషయంలో, ఏదైతే ప్రకటనల విషయంలో కూడా కనీసం ఆ పార్టీ మేనిఫెస్టో ప్రకటన కూడా ఈరోజు క్లియర్గా చెప్పలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఒక స్ట్రాటజీ టీం లేదు, ఒక స్ట్రాటజీ లేదు, ఏది కూడా ఒక నరేషన్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా చేయలేదు. సో ఆ విధంగా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. అదేవిధంగా క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో చాలా బలంగా జరిగిందనేది వాస్తవం అక్కడ. కానీ మార్పు కోరుకున్నారు ప్రజలు, మార్పు కోరుకొని ప్రజలకు ఒక ఆల్టర్నేట్ కావాలి, కాంగ్రెస్ అని డిసైడ్ కాబట్టి భారతీయ జనతా పార్టీ దగ్గర వెళ్ళి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 30కి పైగా సీట్లు వచ్చేటువంటి అవకాశం బలంగా ఉండే వాస్తవంగా. సో ఇదంతా కూడా అమిత్ షా గారు ఖచ్చితంగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మరి మీ పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది. సో ఆల్టర్నేటివ్గా ఎదగడానికి భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా. అందుకే ఈరోజు మీరు నిర్మాణ పరంగా కావచ్చు, మిగతా విషయాల పరంగా కావచ్చు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మీరు నెక్స్ట్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వాస్తవంగా. ఇక చూడండి, ఈ అసలు కథ విషయం చూసినట్లయితే 10 సీట్లు 30% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3-4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు, నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావాలతో వారం రోజుల్లో జాబితాను పంపించండి. జనవరిలోనే మెజార్టీ అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే గెలిచింది. బీజేపీ రాష్ట్ర విస్తృత సమావేశంలో అమిత్ షా అంటూ ఒకరిని చూస్తాను. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు 30% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి పిలుపునిచ్చారు. 10 ఎంపీ సీట్లు గెలుచుకుందామా లేదా, మోడీని 3వ ప్రధాని చేద్దామా లేదా, కుటుంబ పార్టీల అంతు చూద్దామా లేదా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించిన ఆయన వారి చేత చేద్దాం అంటూ మద్దతుగా నినాదాలు చేయించారు. రంగారెడ్డి జిల్లా కొంగర కళంలో గురువారం జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత శంషాబాద్ నోవాటెల్ హోటల్లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడానికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో పోటీ పడదాం. 2018లో మనకు 1 ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు 6% ఓట్లు సాధిస్తే ఇప్పుడు 14% సాధించాం. 2019లో 4 ఎంపీ సీట్లు గెలుచుకొని 20% ఓటు బ్యాంక్ సాధించాం. ఈ లెక్కన ఇప్పుడు 35% ఓట్లు సాధించి 10 మంది ఎంపీలు ఉండాలి. ఇందుకోసం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావా, కాంగ్రెస్ మునిగిపోయే నావా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వికసించేది కమలమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదని, కేసీఆర్ ప్రభుత్వం వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రెస్ లాభించిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో కేసీఆర్ కుటుంబ పాలనలో కేటీఆర్, కవిత, హరీష్ రావుల వైఖరితో తెలంగాణ ప్రజలు విసిగెత్తారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. అంతేకాదు ముస్లిం ఓట్ల కోసం కేసీఆర్ సంతుష్టీకరణ విధానాలు అవలంబించారు. అందుకే ఆయన రాష్ట్ర ప్రజలు ఫామ్ హౌస్కు పంపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కూడా కుటుంబ పార్టీనే. ముస్లిం సంతుష్టీకరణ విధానంలో కేసీఆర్ కంటే కాంగ్రెస్ ఒక అడుగు అభివృద్ధి కోసం కేంద్రం గత 10 ఏళ్లలో ఒక అడుగు ముందుకేసిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం గత 10 ఏళ్లలో కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని, అందులోనూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
సో ప్రతి లోక్సభ స్థానం కీలకమే అట. సో మొత్తానికైతే మనసు విప్పి మాట్లాడుతున్నా అంటూ కార్యకర్తలకు నిజంగా కూడా ఒక ఇన్స్పిరేషనల్గా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ముందుకు నడపాలి, వాళ్ళు ఒక మనోధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఎవరు, అమిత్ షా గారు. సో నిన్న అమిత్ షా పర్యటన అనేది భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ఒక మనోస్థైర్యాన్ని ఇచ్చినట్టే మనకైతే కనబడతా ఉంది. సో ఇప్పటికైనా ఈ ఏదైతే అంతర్గత గొడవలు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం డిసిప్లిన్ ఏదైతే ఉందో దాని ద్వారా కానీ ఈరోజు ఇప్పటికైనా మారుతారనేటువంటి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇక్కడ ప్రతిపక్షం బలంగా ఉంటుందనేది కాలోజీ టీవీ యొక్క అభిప్రాయం. ఈరోజు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుతొస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం తెచ్చుకుంటే ఏమంటే ఒక భయం క్రియేట్ అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ మరియు బీజేపీ ఉండాలని చెప్పేసి కూడా జాతీయ పార్టీలు ఉంటే ఆ విధానం వేరే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటుంది కాలోజీ టీవీ వాస్తవంగా. సో ఇక్కడ 2019లో 4 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2023లో 10 సీట్లు గెలవాలనేటువంటి ఒక టార్గెట్తో పనిచేస్తూ ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గతంలోనే చెప్పిన 10 సీట్లు గెలుస్తా అని చెప్పేసి 8 నుంచి 10 ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచేటువంటి స్కోప్ బలంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో పాత 4 సీట్లు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, అదేవిధంగా సికింద్రాబాద్, ఈ 4 సీట్లు మళ్ళా పక్క బీజేపీ కొడుతుంది. ఇవి కాకుండా అడిషనల్గా మహబూబ్నగర్, అదేవిధంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, జైరాబాద్, ఇవి కూడా పక్కా గెలిచేటువంటి సీట్లు. ఇవి కాకుండా ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే మెదక్లో ఖచ్చితంగా బలమైనటువంటి ప్రభావం. ఒకవేళ రఘునందన్ కేసీఆర్ కనుక పోటీ చేయకపోతే అక్కడ కూడా మెదక్ కూడా పక్కా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. రఘునందన్ అక్కడ ఆల్రెడీ పోటీ చేయడానికి సిద్ధమైండు. రఘునందన్ కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా మెదక్ ఎంపీ సీటు కూడా బలమైనటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వాస్తవంగా. ఆ తర్వాత భువనగిరిలో కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం బలంగా ఉంది. ఇవి కాకుండా రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈరోజు పెద్దపల్లి కానీ, వరంగల్ కానీ, మహబాద్ కానీ, వీటిల్లో కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గెలిచిన ఆశ్చర్యం వాస్తవంగా. సో వీళ్లకు ఇక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే నల్గొండ ఒకటి, ఖమ్మం ఒకటి, వీటిల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది వాస్తవం. కానీ గణనీయమైన ఓటు బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా, అందులో నో డౌట్ వాస్తవంగా. సో ఈ విధమైనటువంటి సినారియో ఉండబోతుంది తెలంగాణలో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో. తెలంగాణలో ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇక్కడ ఉండబోతుంది. ఈ 4, ఈ 2 అంటే మొత్తానికైతే 10 సీట్లు టార్గెట్గా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 8 ఎబోనే వస్తుంది తప్ప 8కి బిలో అయితే రావు అనేది అయితే నాకైతే ఒక స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో మేము 45 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించిన 40 నియోజకవర్గాల్లో మేము గ్రౌండ్లో తిరిగినాం. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మార్పు కోరుకున్నాం, మేము కాంగ్రెస్ కోటేస్తాం కానీ పార్లమెంట్లో మాత్రం మోడీ కోటేస్తాం అనేటువంటి ఒక నరేషన్ ప్రజల నుంచి ఒక స్పందన మేము చూడడం జరిగింది వాస్తవంగా. అందుకే అంత బలంగా మేము చెప్పగలుగుతున్నాం. సో ఇది మొత్తానికైతే 35% ఓట్లు 10 సీట్ల టార్గెట్గా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ మనం ఇప్పటివరకు చూడడం జరిగింది మిత్రులారా. సో